కారులో అయితే దిగి వస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ చాలా కోపంగా. ఇక గన్ పట్టుకొని ప్రణతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక ప్రణతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక ప్రణతి అయితే చాలా టెన్షన్ పడుతుంది. నాన్నకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అవని వీళ్ళైతే చాలా కంగారుగా బయటికి వస్తూ ఉంటారు. మామయ్య అని చెప్పేసి అనేసరికి ప్రణతి అని గట్టిగా అంటూ ఉంటాడు. నీలాంటి కూతురు అసలు ఏ తల్లిదండ్రులకి ఉండకూడదు. ఇంత దరిద్రురాలివేంటే నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నువ్వు నీలాంటి కూతుళ్ళు తల్లిదండ్రులు పరువు తీయడానికే పుడతారా అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. అది కాదు మామయ్య, ఒకసారి వినండి అని అవని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అసలు నీలాంటి కూతుర్ని చంపేయాలి అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ప్రణతిని చూసి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అయినా నువ్వు ఏం చేసావు? నీకు ఏమైనా ఇది ఉందా? చదువుకున్న దానివే గల ఇంత పరువు తక్కువ పని చేస్తావా? నా పరువు తీస్తావా? నాకు పరువు లేకుండా చేస్తావా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నీలాంటి కూతురు బ్రతికే ఉండకూడదు అని చెప్పేసి అయితే తన చేతిలో ఉన్న గన్నుని అయితే తీసి షూట్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ చేస్తున్న పనికి. ఇక అవని అయితే మామయ్య అని గట్టిగా అంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఆ కోపంతో అవనిని అయితే ప్రణతిని అయితే షూట్ చేయడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు. అలా రెడీ అవ్వగానే ఒకసారిగా అవని గట్టిగా మామయ్య అని అనేలోపు గన్ గురిపెడుతూ ఉంటాడు. అలా పెట్టగానే ఒకసారిగా భరత్ అయితే ప్రణతికి అడ్డుగా వచ్చి నిలబడుతూ ఉంటాడు. అది చూసి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అదే టైంలో అవని అయితే అడ్డుగా నిలబడుతూ ఉంటుంది. ఇక గన్ అయితే షూట్ చేసేస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అలా షూట్ చేయగానే అవని చేయికి తగులుతూ ఉంటుంది. అలా తగలగానే వదిన అని గట్టిగా కమల్ అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అవని అయితే తన చేతికి బుల్లెట్ తగలడంతో గట్టిగా అరుస్తూ పడిపోతూ ఉంటుంది. అలా పడగానే రాజేంద్ర ప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు. అయ్యో నేనేం చేశాను, అవనికి తగులుకుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అవని అయితే అలా పడిపోతూ ఉంటుంది. శ్రీకర్ అక్షయ్ వాళ్ళైతే అలా వెళ్తూ ఉంటారు అవని దగ్గరికి. అలా వెళ్ళి వదిన వదిన అనైతే చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. ఇక కమల్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు.